స్మెల్ అదేనా ఈ ట్యాంకులు Okay. So the question of cleaning the tank does not arise. The tank will be used. Yes. Will be done now. Okay. 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 Kada iga do it. Line then you know ida ఈ క్యాప్ ఉంటది చూడండి క్యాప్ వేసి ఉండాలి అది ఇక ఓపెన్ ఉన్న క్యాప్ ఓపెన్ కావాలి అంటే చూస్తున్నాయి ఓకే 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 నో సార్ ఇది ఓకే మరి క్యాప్ మళ్ళా తెరిచేందుకు అంటే ఇప్పుడు స్మెల్ పోనీకి ఓకే లేదు సార్ బ్లీచ్ చేసిండ్రండి లేదు సార్ ఇది మేము యూజ్ చేస్తాం ఓకే ఇది యూజ్ చేస్తాం సో ఒక 30-40 కోతులు వాటర్ ట్యాంక్లో ఎండను తట్టుకోలేక నీళ్ళ కోసం వాటర్ ట్యాంక్ ఉన్న రేకులను తొలగించి ఆ నీళ్లు తాగేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో అవన్నీ ఆ నీళ్ళ ట్యాంక్లో పడి చనిపోవడం జరిగింది. మూగజీవాలకి వన్యప్రాణులకి ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఈ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ ట్యాంక్ నుంచి కేవలం ఇప్పుడు 9 ఇళ్లకే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అధికారులు హుటాహుటిన స్పందించి అవి దాంట్లో పడ్డాయని తెలియగానే ఆ నీటి సప్లైని ఆపేయడం జరిగింది. దానివల్ల ఏ ఒక్క ఇంటికి కూడా ఈ కలుషితమైన నీరు అందలేదని అధికారులు చెప్తున్నారు. వారికి కొత్త నీళ్ళ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్యాంక్ ఏదైతే ఉందో తర్వాత ఫ్యూచర్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ ట్యాంక్ని డమ్మీ చేయడం జరుగుతుంది. ఇటువంటి ట్యాంకులు ఇంకా లేకుండా వన్యప్రాణులకు కానీ మూగజీవాలకు కానీ నీరందేందుకు ఎక్కడికక్కడ చిన్న చిన్న ట్యాంకులను కట్టియమని కూడా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కొండగట్టులో ఏదైతే ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోయినరో వాళ్ళని చూసేందుకు వెళ్ళని నాయకులు ఇప్పుడు కోతులను ఏవైతే చచ్చిపోయినాయో వాటిని చూసేందుకు మాత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కేవలం రాజకీయం కోసం కోతులను కూడా వాడుకుంటున్న ఈ నాయకులకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా తయారుగా ఉన్నారు. ఇప్పటికే 3 నెలల క్రితమే వాళ్ళ చెంప చెల్లు అనిపించారు. ఈసారి ఉన్న గుడ్డ అంగి బట్ట లాగు అన్ని లాగేందుకు కూడా తయారుగా ఉన్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం చిత్తశుద్ధి లేని గత పాలకులు నందికొండ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా ఏవైతే కబ్జాలు జరుగుతున్నాయో ల్యాండ్లు అమ్ముకుంటున్నారో వాటిని అన్నిటినీ చూసుకుంటూ కూర్చున్నారు తప్పితే ఏ చర్యలు తీసుకోలేదు. ఈరోజు నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ కాపాడేందుకు కానీ గవర్నమెంట్కు ఉన్న ఏదైతే భూమి ఉన్నదో వాటిని అన్నిటినీ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కైవసం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నందికొండ మున్సిపాలిటీతో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా మొన్న ఏదైతే ఇంటిది ఏదైతే ఇష్యూ జరిగిందో ఎమ్మెల్యే గారు దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు కోతులను వాడుకుంటున్నారు. ఆ ఇల్లు అన్నది E19 అన్న క్వార్టర్స్ క్లియర్గా ఆధారాలతో పాటు మీకు పేపర్లు చూపెడతాను, మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా అందజేస్తాను. అది ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కింద వారికి ఇవ్వడం జరిగింది. సిగ్గు లేకుండా 3 నెలలు ఇంకా దాంట్లో కులుక్కుంటూ ఉన్నారు తప్పితే ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా ఖాళీ చేయకుండా ఉన్న ఆయనని ఇప్పుడు అధికారులు చర్యలు తీసుకొని తిరిగి ఆ క్యాంప్ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత తప్పకుండా ఆ క్యాంప్ ఆఫీస్లోకి తిరిగి మేము మా కార్యకలాపాలని అక్కడి నుంచి మేము నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భగత్ గారు ఏదైతే ఆరోపించినరో ఈ ఇల్లు తన పేరు మీద ఉందనో తన తండ్రి గారి పేరు మీద ఉందనో దాని తగ్గట్టు ఏ ఆధారాలు చూపినా ఆ ఇల్లు తిరిగి వారికి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అంతేవిధంగా భగత్ గారు చెప్పినట్టు ఆ ఇల్లు ఇప్పుడు సీఎం గారు ఉన్నారండి. సీఎం గారు ప్రగతి భవన్కి రిపేర్లు చేయించుకున్నారు ఆయన సొంత ఖర్చులతో రిపేర్లు చేయించుకున్నాడని ఆ ప్రగతి భవన్ని సీఎం గారికి ఏమన్నా రాసిస్తారా? కాబట్టి నువ్వు సొంత ఖర్చులతో గవర్నమెంట్కి దానికి ఏదైనా రిపేర్లు చేయించుకున్నా కూడా ఆ భవనము ఆ ప్రాంగణం మొత్తం గవర్నమెంట్కే చెందుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది తప్పితే ఇందులో రాజకీయం ఏం లేదు. కేవలం ఒక ఇల్లుని కొట్టేద్దామన్న చీప్ ఆలోచనతో రాజకీయం చేస్తున్న భగత్ గారికి
జనాలు తగిన బుద్ధి ఇప్పటికే చూపిర్రు. మళ్ళా జరుగుతున్న ఎన్నికల్లో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారన్న నమ్మకం నాకుంది. ఓకే.